5. సత్యాన్వేషి. డైరీ తెరిచింది హారిక. హారిక, గత వారం రోజులుగా నువ్వు నాకు అందుబాటులో లేవు. నీ చదువు మీద ధ్యాస చూసి నాకు ముచ్చట వేస్తోంది. నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. బహుశా నువ్వు ఈ డైరీ చదివేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను వెళ్ళిపోయే ముందు నీకొక నిజం చెప్పి వెళ్ళాలి. అది నా బాధ్యత అని రాసుంది మొదటి పేజీలో. ఒక్కొక్క పేజీ తిప్పుతూ అందులో ఉన్న సమాచారం చదువుతూ ఆశ్చర్యానికి లోనవుతోంది హారిక. తన మొహానికి చెమటలు పడుతున్నాయి. ఈ విషయం తెలుగులో రాసి రిచర్డ్కిస్తున్నా. తనకు మన తెలుగు అర్థం కాదు. ఇది నీ కర్తవ్యం అని నేను చెప్పను. కానీ ఆ విషయం చీకట్లో కలిసిపోయినా సరే, దానివల్ల ఈ ప్రపంచం మాత్రం చీకటమయం కాకుండా చూసే బాధ్యత మనపై ఉంది అని చివరగా ఉన్న సమాచారాన్ని చూసి పేజీ తిప్పింది హారిక. చివరి పేజీలో రాజన్ రంగస్వామి హౌస్ నెంబర్ 39-2-66 తంగవేలు స్ట్రీట్, నాగపట్నం, రామేశ్వరం, తమిళనాడు 623526 అని ఒక అడ్రస్ రాసుంది. దాని పక్క పేజీలో ఒక ఫోటో ఉంది. వెంటనే డైరీ మూసిన హారిక కాస్త ఆందోళన పడుతూ వెళ్ళి వాష్ బేసిన్లో మొహంపై నీళ్లు చల్లుకుంది. కంప్యూటర్ ఉన్న రూంలోకి వెళ్ళింది. ఆన్ చేసున్న కంప్యూటర్ని గమనించి కీబోర్డుపై ఎంటర్ నొక్కింది. వెంటనే తన బెడ్రూంలోకి వచ్చి తన ఫోన్ తీసుకుని గోపాల్కి కాల్ చేసింది. నిద్రలో ఉన్న గోపాల్ కాల్ లిఫ్ట్ చేసి, హలో హారిక, ఏంటి ఈ టైంలో అని అన్నాడు. వెంటనే ఇంటికి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనంది హారిక. వాట్, ఏమైంది, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు గోపాల్. యా, మనం వెంటనే ఇండియా వెళ్ళాలి అని చెప్పింది హారిక ఎదురుగా గోడకున్న తన తండ్రి ఫోటో వైపు చూస్తూ. హైదరాబాద్ ఎస్పీ ఆఫీస్. వాడు చాలా మంచివాడు సార్. చిన్ననాటి నుండి నా స్నేహితుడు. ఇద్దరం ఒకే అనాథాశ్రమంలో పెరిగాం. చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాడిని వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు. అది వాడికొక జీవితకాల ప్రశ్నలా మారింది. ఎందుకు అని తెలుసుకోవడమే వాడి జీవిత ఆశయంగా మారింది. గోడ దూకి ఆశ్రమం నుంచి పారిపోయాడు. వాళ్ళ నాన్నని వెతికి వెతికి అలసిపోయి ఆకలి నొప్పి పుట్టాక మళ్లీ తిరిగి ఆశ్రమానికి వచ్చేవాడు. అలా ఒకసారి వాడు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆశ్రమం నుంచి ఒక రాత్రివేళ గోడ దూకాడు. 6. సెర్చ్ స్పెషలిస్ట్ స్కంద. హైదరాబాద్లో ఒక చిన్న గల్లీ. 2007 సమయం రాత్రి 10 గంటలు. అలా తండ్రి కోసం అనాథాశ్రమం గోడ దూకి పరిగెడుతున్న తనకు రోడ్డు పక్కన నిలబడి ఏడుస్తున్న ఒక వ్యక్తి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు విని పరిగెత్తుతున్న స్కంద ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమైంది సార్ అని అడిగాడు స్కంద అతని వైపు చూస్తూ. మా కొడుకు రేపు స్కూల్స్ రీఓపెన్ అని పుస్తకాలు వేసుకునే కవర్లు తెచ్చుకుంటాని ఇటుపక్కకొచ్చాడంట. ఎప్పుడూ ఈ బుక్ స్టోర్కే వస్తాడు. 9 గంటలకి వాళ్ళమ్మకి చెప్పి బయటకొచ్చాడు. నేను 9:30కి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను. ఇప్పుడు సమయం 11 అవుతోంది. స్టోర్ మూసుంది. వాడు మాత్రం ఎక్కడా కనపడలేదు అని అన్నాడు ఆ తండ్రి బుక్ స్టోర్ దగ్గర నిలబడి ఆందోళన పడుతూ. పోలీసులకి ఫోన్ చేశారా అని అడిగాడు స్కంద. చేశాను, ఇంకా రాలేదు అని సమాధానం ఇచ్చాడు ఆ తండ్రి. చుట్టుపక్కల సందుల్లో చూసారా అని అడిగాడు స్కంద. అంతా వెతికాను బాబు, ఎక్కడా లేడు అని సమాధానం ఇచ్చాడు ఆ తండ్రి. అటు ఇటు చూసిన ఆ కుర్రాడు రోడ్డు పక్కన కూర్చున్న బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదు, ఇక్కడికే వచ్చాడంట, మీరేమైనా చూసారా అని అడిగాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. లేదు, మాకేం తెలవదు అని సమాధానమిచ్చి మొహం తిప్పుకున్నారు బిచ్చగాళ్ళు. నేను పోలీసును కాదు, పాపం ఆ తండ్రిని చూడండి ఎలా ఆందోళన పడుతున్నాడో. చెప్పండి, ఏమైనా చూసారా అని మరోసారి అడిగాడు స్కంద. కావాలంటే డబ్బిస్తా, ప్రతిరోజు ఇస్తా, చెప్పండి అని మళ్ళీ ప్రాధేయపడ్డాడు స్కంద. 2 సెకండ్లు మౌనంగా ఉన్న ఆ బిచ్చగాడు, కాస్త దగ్గరికి రా బాబు అని స్కందాని దగ్గరికి పిలిచి, గంట ముందర ఒక నల్లకారొచ్చి రోడ్డు పక్కన నడుస్తూ వెళుతున్న ఒక బాబు మొహానికి ఏదో గుడ్డ పెట్టి కారులో వేసుకుని ఎత్తుకుపోయారు అని చెప్పాడు మెల్లగా. ఎలా ఉంది కారు అని అడిగాడు స్కంద వెంటనే. నల్లగా అని సమాధానమిచ్చాడు బిచ్చగాడు. ఆహా, రంగు కాదు, ఆకారం అని అడిగాడు స్కంద. కారే, కానీ పేరేదో నాకు తెలవదు అని అన్నాడు బిచ్చగాడు. 2 సెకండ్లు ఆలోచించిన స్కంద, తలుపు ఎలా తెరుచుకుంది? అడ్డంగా బయటికి తెరుచుకుందా, లేక వ్యాన్లాగా డోరు బయటికి రాకుండా పక్కకి జరిపారా అని అడిగాడు స్కంద. పక్కకే జరిపారు అని సమాధానం ఇచ్చాడు. ఓహ్, అయితే మారుతీ వ్యాన్ లాంటిది అని అనుకున్నాడు స్కంద. ఎక్కడా? అదే, సరిగ్గా ఎక్కడెత్తుకు వెళ్లారు అని అడిగాడు స్కంద. అగో, సరిగ్గా ఆ వీధి దీపం కింద అని చూపుడు వేలుతో వీధి చివరనున్న వీధి దీపం వైపు చేయి చూపించాడు బిచ్చగాడు.
స్కంద లేచి మెల్లగా నడుస్తూ వీధి దీపం దగ్గరికి చేరుకున్నాడు. ఈ మాటలు వింటున్న ఆ తండ్రి కూడా లేచి స్కందతో పాటు నడిచాడు. ఆ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు స్కంద. అక్కడ అతనికి ఒక కీస్ దొరికింది. దానికొక కీ చైన్ ఉంది. దానిపై మహేశ్వరి థియేటర్ ప్రొజెక్టర్ రూమ్ అని రాసుంది. సార్, మీకు మహేశ్వరి థియేటర్తో ఏమైనా పరిచయం ఉందా అని అడిగాడు స్కంద ఆ తండ్రి వైపు చూస్తూ. లేదు బాబూ అని సమాధానమిచ్చాడు. మీకు తెలిసిన వాళ్ళు, మీతో గొడవ పడ్డవాళ్ళు ఎవరైనా ఆ థియేటర్లో పనిచేస్తున్నారా అని అడిగాడు స్కంద. లేదు బాబూ అని సమాధానమిచ్చాడు ఆ తండ్రి. సార్, మీ దగ్గర ఫోనుందా అని అడిగాడు స్కంద. ఆ అని జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు. ఒక నెంబర్ చెప్తాను, చెయ్యండి అని అన్నాడు స్కంద. సార్, నేను స్కంద అని అన్నాడు ఫోన్ తీసుకుని. ఒరే, నువ్వు మళ్ళీ గోడ దూకేశావా అని కోపంగా అరిచాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. సార్, మీ ఇల్లు మహేశ్వరి థియేటర్ పక్కనే కదూ అని అడిగాడు స్కంద. యాదవా, మొదలు నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, గోడ దూకి మళ్ళీ నాకే కాల్ చేస్తావా అని అరిచాడు ఫోన్లో వ్యక్తి. అబ్బా, ఆపండి సార్ మీ లొల్లి, మొదట నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అన్నాడు స్కంద. అవును, ఆ థియేటర్ పక్కనే, అయితే ఏంటిప్పుడు అని అడిగాడు ఫోన్లో ఉన్న ఆ వ్యక్తి. సార్, ఒక్కసారి ఆ థియేటర్ బయట కానీ లోపల కానీ ఒక నల్ల మారుతి వ్యాన్ ఆగిందేమో చూడండి సార్ అని అడిగాడు స్కంద. ఏందిరా రాత్రిపూట ఈ లొల్లి, పో మొదట ఆశ్రమానికి పో నువ్వు అని అన్నాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. సార్ చెప్పండి, లేదా పారిపోతాను నేను, ఇంకెప్పుడు ఆశ్రమానికి తిరిగి రాను అని అన్నాడు స్కంద. ఉఫ్ అని గట్టిగా ఊపిరి పీల్చి ఆగు అని తన ఇంటి నుంచి థియేటర్ కాంపౌండ్లోకి చూశాడు ఆ వ్యక్తి. కాంపౌండ్లో ఒక మూలకి నల్ల మారుతి వ్యాన్ కనపడింది. ఉందిరా, ఇంతకీ ఏమైంది అని అడిగాడు ఆ వ్యక్తి. అక్కడే ఉండండి, మేం పోలీసుల్ని తీసుకుని వస్తాం. అక్కడ చిన్న బాబు, ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది, కనిపిస్తే మాకు చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు స్కంద. అంకుల్, మీరు పోలీసులు తీసుకుని మహేశ్వరి థియేటర్ దగ్గరికి రండి అని చెప్పి పరుగు ప్రారంభించాడు స్కంద. థియేటర్ ముందు నిలబడి ఆ నల్లవ్యాన్ని గమనిస్తున్న వ్యక్తి భుజంపై ఒక చెయ్యి వాలింది. కాస్త భయపడి వెనక్కి తిరిగిన ఆ వ్యక్తికి ఎదురుగా స్కంద నిలబడ్డాడు. ఏంట్రా, అసలు ఆశ్రమం నుంచి ఎందుకు తప్పించుకున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి. ఇంకెందుకు సార్, మా నాన్నని వెతకడానికి అని సమాధానమిచ్చాడు స్కంద. ఎప్పుడో వదిలేసి వెళ్ళిన మీ నాన్న కోసం ఇప్పుడు వెతుకుతావా? సరే, ఆ నల్లవేన గొడవేంటి అని అడిగాడు. కొడుకు కోసం వెతుకుతున్న ఒక తండ్రికి సహాయం చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. ఉఫ్, నువ్వు తండ్రిని వెతుకుతున్నావు, వాడెవడో కొడుకుని వెతుకుతున్నాడా అని అడిగాడు కోపంగా. ఆ నల్లవ్యాన్లో ఒక బాబుని ఎత్తుకొచ్చారు సార్. మీ ఇల్లు ఈ థియేటర్ పక్కనేని మీరు ఒకసారి చెప్పారు, అందుకే మీరు గుర్తుకొచ్చి మీకు కాల్ చేశా అని అన్నాడు స్కంద. ఓరి దేవుడా, నిజంగానా అని అడిగాడు ఆ వ్యక్తి. అవును సార్, వాళ్ళ నాన్న పోలీసుల్ని తీసుకొస్తున్నాడు. ఆ వ్యాన్ ఇక్కడి నుంచి వెళ్లకుండా అప్పటి వరకు మనం కాపలా కాయాలి అని అన్నాడు స్కంద. మరో 2 నిమిషాలకి అక్కడికి పోలీస్ వ్యాన్ చేరుకుంది. అందులోంచి దిగిన పోలీసులు లోపలికి వెళ్లి థియేటర్ అంతా వెతికి ప్రొజెక్టర్ రూంలో కట్టిపడేసిన బాబుని కాపాడారు. బాబుని దక్కించుకున్న ఆనందంలో ఆ తండ్రి స్కంద దగ్గరికొచ్చి, చాలా థ్యాంక్స్ బాబు, నాకు మంచి సహాయం చేశావు. ఎక్కడుంటావు నువ్వు అని అడిగాడు. అనాథాశ్రమంలో, ఈసారు మా వార్డెన్ అని పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు స్కంద ఆ తండ్రికి. మా తమ్ముడికి నాకు ఆస్తి గొడవలున్నాయి, అందుకే ఈ థియేటర్ ఓనర్, వాడి స్నేహితుడు వీళ్ల సహాయంతో నా కొడుకుని కిడ్నాప్ చేశారు అని అన్నాడు ఆ తండ్రి స్కంద వైపు చూస్తూ. ఇదిగో ఈ డబ్బుంచుకో అని ఆ తండ్రి స్కందకి డబ్బు ఇవ్వబోయాడు. నాకొద్దు సార్, మనకి సమాచారం ఇచ్చి సహాయం చేసిన ఆ బిచ్చగాళ్ళకివ్వండి, నాకు మా ఆశ్రమంలో భోజనం దొరుకుతుంది, వాళ్ళకి పాపం తినటానికి తినలేదు అని అన్నాడు స్కంద. అప్పుడు వాడి వయసు 15 సంవత్సరాలు. అలా ఆ రోజు నుంచి బిచ్చగాళ్ళు వీధి కుర్రాళ్లతో స్నేహం చేసి వాళ్ళని ఒక నెట్వర్క్గా చేసుకుని ప్రతి చౌరస్తా, ప్రతి సిగ్నల్ దగ్గర తనకు ఇన్ఫార్మర్లుగా పెట్టుకున్నాడు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మిస్సింగ్ కేసెస్లో మనకు సహాయం చేశాడు. తన తండ్రిని వెతుకుతూ తను ఒక సెర్చ్ స్పెషలిస్ట్ అయ్యాడు. స్కంద ద సెర్చ్ స్పెషలిస్ట్ అని అన్నాడు సిఐ జిల్లా ఎస్పీతో. ఓ గుడ్, కానీ అతన్ని మనం నమ్మొచ్చా అని అడిగాడు ఎస్పీ మరోసారి. ఖచ్చితంగా సార్, వాడు అనుక్షణం వెతుకుతూనే ఉంటాడు సత్యం కోసం. చిన్నప్పుడే తండ్రికి దూరం అయ్యాడు. అయిన వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలుసు. అందుకే ఎన్నో కిడ్నాప్, మిస్సింగ్ కేసెస్ ఛేదించడానికి వాడు మనకు సహాయం చేశాడు అని అన్నాడు సిఐ ఎస్పీ వైపు చూస్తూ. ఇంట్లో గోడలపై మొత్తం హైదరాబాదులో అన్ని ఏరియాల మ్యాపులు, ప్రతి సిగ్నల్ దగ్గర ఉన్న బెచ్చగాళ్లు, వీధి కుర్రాళ్ల పేర్లు మరియు ఫోన్ నెంబర్ అన్ని గోడలపై రాసున్నాయి.
గోడపై తప్పిపోయిన వ్యక్తుల ఫోటోలు, వాళ్ళ డీటెయిల్స్ రాసున్నాయి ఇంకో గోడపై. చేతిలో సిగరెట్టు. స్టవ్ ఆఫ్ చేసి పట్కారాతో గిన్నెలో ఉన్న కాఫీ కప్పులో పోసి సిగరెట్ కాలుస్తూ కాఫీ తాగుతూ మెల్లగా హాల్లోకి నడిచాడు స్కంద. సోఫాపై కూర్చుని టీవీ ఆన్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్. గోవా మాఫియా డాన్ జార్జ్ డానియల్ మినిస్టర్ని చంపిన విషయం తెలిసిందే. తాజాగా అతను హైదరాబాద్లోకి ఎంటర్ అయినట్టు పోలీసులకి సమాచారం అందింది అని న్యూస్ వస్తోంది. కాఫీ తాగుతున్న స్కంద టీవీ వైపు చూడబోతుండగా స్కంద ఫోన్ మోగింది. టేబుల్ మీద ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు స్కంద. స్కంద, ఎక్కడున్నావు అని అడిగాడు సిఐ. ఇంట్లో, చెప్పు అని సమాధానమిచ్చాడు కప్పులో కాఫీ తాగుతూ. ఎస్పీ ఆఫీస్కి రావాలి నువ్వు, అర్జెంట్ అని అడిగాడు సిఐ. ఎందుకు అని అడిగాడు స్కంద. వచ్చాక చెప్తా, మేక్ ఇట్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేశాడు సిఐ. ఫోన్ చెవి దగ్గర నుంచి పక్కకు తీసి కప్పులో కాఫీ తాగుతూ కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తున్నాడు స్కంద. 7. మిషన్ 1. బ్రుస్సెల్ ఎయిర్పోర్ట్, బెల్జియం. ట్యాక్సీ దిగి వేగంగా ఎయిర్పోర్ట్లోకి నడుస్తున్నారు హారిక మరియు గోపాల్. హారిక, అసలు నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు, మనకిక్కడ చాలా పనులున్నాయి అని అన్నాడు గోపాల్. గోపాల్, నమ్మాలి. ఎందుకంటే ఈ విషయం నాకు బయట వ్యక్తులు చెప్పలేదు, మా నాన్న చెప్పాడు. చచ్చిపోతూ ఏ తండ్రి తన కూతురు దగ్గర అబద్ధం చెప్పడు అంటూ వేగంగా ముందుకు నడిచింది హారిక. మేబీ, బట్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని పట్టుకుని పిచ్చి పట్టింది నీకు అని అన్నాడు గోపాల్. గోపాల్ మాటలు విని కోపంగా, ఓకే గోపాల్, నువ్వు రావద్దు, నేనొక్కదాన్ని వెళతాను, బాయ్ అని చెప్పి ముందుకు నడిచింది హారిక. 2 సెకండ్లు అక్కడే నిలబడున్న గోపాల్, హారిక అలా కాదు, వెయిట్, నేను వస్తాను అని ముందుకు నడిచాడు. విమానం గాల్లోకి ఎగిరింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న పాకెట్ ఆల్బంలో ఉన్న తన చిన్ననాటి ఫోటోలు చూసి పక్కన విండోలోంచి బయట కనిపిస్తున్న ఆకాశపు మేఘాలను చూస్తూ ఏదో ఆలోచనల్లోకి వెళ్ళింది హారిక. బయటనుంచి విండో గ్లాసుని ఎవరో కొడుతున్న శబ్దం వినపడేసరికి నిద్రలోంచి లేచాడు స్కంద. విండో గ్లాస్ దించాడు. జీపు పక్కకి పార్క్ చేయండి సార్, నా షాప్కి అడ్డంగా ఉంది అని అన్నాడు ఒక వ్యక్తి బయట నిలబడి. ఓకే అని తన మహేంద్రాని కాస్త పక్కకి పార్క్ చేశాడు స్కంద. ఇంతలో తన ఫోన్ మోగింది. హలో, ఎక్కడున్నావురా అని అడిగాడు సిఐ. అరగంట అయిందొచ్చి ఎస్పీ ఆఫీస్ ముందు అని సమాధానమిచ్చాడు స్కంద. చిన్న మీటింగ్లో ఉన్నా, లోపలికొచ్చాయి అన్నాడు సిఐ. తన కళ్ళకున్న గోగుల్స్ తీసి పక్క సీటుపై పడేసి తన కారులోంచి కిందకు దిగి డోర్ వేసి సిగరెట్ అంటించుకుని రోడ్డు క్రాస్ చేస్తూ ఎస్పీ ఆఫీస్ గేట్లోకి ఎంటర్ అయ్యాడు స్కంద. బయట నిలబడున్న సిఐ స్కంద దగ్గరికొచ్చి స్కంద నోట్లో ఉన్న సిగరెట్ తీసి కింద పడేసి, ఇది ఎస్పీ ఆఫీస్ అని అన్నాడు. తెలుసు, వాట్సాప్లో నావిగేషన్ పంపించావు కదా అని చిన్నగా నవ్వాడు స్కంద. పద అని ముందుకు నడుస్తూ, ఇంట్లోనే హైదరాబాద్ మ్యాప్ అంతా పెట్టుకున్నావు, నీకు నేను అడ్రస్ చెప్పడం ఏంటి? అమెరికా వాడికి అణుబాంబు ఎలా తయారు చేయాలో నేర్పించినట్టు అని అన్నాడు సిఐ ముందుకు నడుస్తూ. ఎస్పీ రూమ్ దగ్గరకు వచ్చారు ఇద్దరు. మే కమిన్ సార్ అని అడిగాడు సిఐ ఎస్పీ వైపు చూస్తూ. స్కంద, ద సెర్చ్ స్పెషలిస్ట్ అని చిన్నగా నవ్వాడు ఎస్పీ. ఎస్పీ వైపు చూస్తూ ఆయన మాట్లాడే మాటలు వింటున్నారు స్కంద, సిఐ. నీ గురించి నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు, నేను నీ కెపాసిటీని నమ్ముతున్నాను. ద పాయింట్ ఈజ్, ఒక చిన్న సమస్య వచ్చింది. వీ నీడ్ యాన్ యూనిక్ ఇన్ఫార్మర్, వీ హోప్ యు ఆర్ క్యాపబుల్ అని అన్నాడు ఎస్పీ స్కంద వైపు చూస్తూ. సమస్య ఏంటి అని అడిగాడు స్కంద ఎస్పీ వైపు సూటిగా చూస్తూ. డానియల్ గోవాలో ఒక మినిస్టర్ని చంపేశాడు. హీఈజ్ ఎ డ్రగ్ కింగ్. సదరన్ స్టేట్స్ మొత్తం తన కోసం వెతుకుతున్నాయి. ఆల్మోస్ట్ వాడి గ్యాంగ్ మొత్తం అంతమైంది. బట్ హీ ఎస్కేప్డ్ అని అన్నాడు ఎస్పీ. ఎస్పీ మాటలు వింటూ ఎస్పీ వైపే చూస్తున్నారు స్కంద, సిఐ. బట్ వాడు హైదరాబాదులోకి ఎంటర్ అయినట్టు మనకు సమాచారం ఉంది. డిపార్ట్మెంట్లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి. డ్రగ్ సప్లైకి ఇక్కడ వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని సూటిగా ప్రశ్నించాడు స్కంద. వాడి గురించి సమాచారం సేకరించాలి. హైదరాబాద్లో ఎక్కడ మకాం వేశాడు, ఇక్కడ వాడికి ఎవరు సహాయం అందిస్తున్నారు. ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నాడు ఎస్పీ. సరే, నేను చేస్తాను అని అన్నాడు స్కంద ఎస్పీ వైపు చూస్తూ. గుడ్, చాలా రహస్యంగా పని పోవాలి. ఇక్కడ సంఘ విద్రోహ శక్తులకు చోటు లేదు అని చీఫ్ మినిస్టర్ సంకేతాలు ఇస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాం. వీణ్ణి కూడా క్లియర్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అని అన్నాడు ఎస్పీ. వాటి డీటెయిల్స్
అని ఒక ఫైల్ స్కంద చేతికిచ్చాడు సిఐ. తన కుడి చేతితో ఫైల్ తీసుకుని మొదటి పేజీ తెరిచాడు స్కంద. అందులో మొదటి పేజీలో ఉన్న ఫోటో చూడగానే ఒక్కసారి స్కంద మొహంలో ఆలోచనలు మొదలయ్యాయి. 8. ఆట ఆరంభం. చేతిలో ఉన్న ఫైల్ తెరిచాడు స్కంద. తన నుదుటి మీద చెయ్యి పెట్టి తడుముకుంటూ, ఎక్కడో చూసా, ఇదే మొహం, ఎక్కడా ఎక్కడా అని ఆలోచిస్తున్నాడు స్కంద. వాట్, నిజంగా చూసావా? ఆర్ యు ష్యూర్ అని అడిగాడు ఎస్పీ స్కంద వైపు చూస్తూ. యా, కాని ఎక్కడా ఎక్కడా అంటూ గట్టిగా అనుకుంటూ కుర్చీలోంచి లేచి అటు ఇటూ నడుస్తున్నాడు స్కంద. స్కంద ప్రవర్తనని కాస్త విచిత్రంగా చూస్తున్నారు సిఐ, ఎస్పీ. అటు ఇటూ తిరుగుతూ మళ్ళీ కుర్చీలో కూర్చుని ఐ వాంట్ సిగరెట్ అని అడిగాడు స్కంద సిఐ వైపు చూస్తూ. ఒకసారి ఎస్పీ వైపు చూశాడు సిఐ. పర్లేదు ఇవ్వు అన్నట్టు తల ఊపాడు ఎస్పీ. సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకుని బొటనవేలుతో నుదుటిపై రాసుకుంటూ దీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడు స్కంద. ఎస్, దొరికాడు అని అరిచాడు స్కంద. టేబుల్పై తన పిడికిలతో బలంగా బాది. ఎక్కడా ఎక్కడా అని ఆతృతగా అడిగాడు ఎస్పీ. పోయిన వారం ఒక చిన్న పాపని కాపాడ్డానికి ఓల్డ్ సిటీ వెళ్ళాం కదా, అప్పుడు ఆ పాపని ఒక సంచిలో వేసుకుని వాడు పరిగెడుతున్నాడు. వాణ్ణి నేను వెంబడించాను. అలా వెంటపడుతుంటే నేను ఒకణ్ణి గుద్దుకున్నా. వాడే వీడు. ఎస్, అదే ఫేస్ అని అన్నాడు స్కంద. ఆర్ యు ష్యూర్ అని అడిగాడు ఎస్పీ మరోసారి. యా, వాడి కాళ్ళకి చెప్పులు లేవు. వాడి చేతిలో ఉన్న కవర్లో కూరగాయలున్నాయి. నా అంచనా కరెక్ట్ అయితే వాడు అదే గల్లీలో ఉంటున్నాడు అని అన్నాడు స్కంద సిగరెట్ కాలుస్తూ. అలా ఎలా చెప్పగలవు అని అడిగాడు సిఐ. ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? చెప్పులు వేసుకోకుండా కూరగాయలు తెచ్చుకోవడానికి నువ్వు మణికొండ నుంచి బేగంపేట వెళ్తావా అని అడిగాడు స్కంద. ఓ, పక్క గల్లీ షాపుకు వెళతా అని అన్నాడు సిఐ. ఓకే సార్, విత్ యువర్ పర్మిషన్ వి విల్ క్యాచ్ హిమ్ అన్నాడు సిఐ ఎస్పీ వైపు చూస్తూ. వద్దు అన్నాడు స్కంద సిగరెట్ తాగుతూ. స్కంద వైపు ఆశ్చర్యంగా చూశారు సిఐ, ఎస్పీ. ముందు నేను వెళతా. రెక్కీ గీసి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని మీకు సమాచారం ఇస్తా. అప్పుడు మీరు మీ ఇన్నోవా సైరన్ ఆన్ చేసుకుని. ఇప్పుడే మీరు సైరన్ వేసుకుని వస్తే వాడు సైడ్ అయిపోతాడు అని పక్కనున్న డస్ట్బిన్లో సిగరెట్ పడేసి కుర్చీలోంచి లేచి బయటకు వెళ్ళాడు స్కంద. తమిళనాడు మదురై ఎయిర్పోర్ట్. సమయం ఉదయం 6 గంటలు. ఫ్లైటు ల్యాండ్ అయింది. ప్రయాణికులు అందరితో పాటు నడుస్తూ బయటకొచ్చారు గోపాల్, హారిక. పక్కనే ఉన్న ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి రామేశ్వరం వెళ్ళాలి అని అడ్రస్ చూపించారు. దూరం అటికం ఉళ్ళట్టు అని అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ తమిళ్లో. అర్థం కానట్టు మొహం పెట్టారిద్దరు. నో తమిళ్, ఓకే, వెరీ ఫార్, 163 కిలోమీటర్స్ అని అన్నాడు ఆ డ్రైవర్ ఈసారి ఇంగ్లీష్లో. వి విల్ పే అనంది హారిక డ్రైవర్ వైపు చూస్తూ. మదురై టు రామేశ్వరం. ట్యాక్సీ వేగంగా ముందుకు కదులుతోంది. రామేశ్వరం. సుమారు ఉదయం 10 గంటలు. దాదాపు 4 గంటల ప్రయాణం తర్వాత సముద్రం పక్కనున్న ఒక ప్రాంతానికి చేరుకుంది కారు. భారీ వర్షం పడుతోంది. మేడం, వి రీచ్డ్. దిస్ ఈజ్ నాగపట్నం ఏరియా ఇన్ రామేశ్వరం అని అన్నాడు డ్రైవర్ కారు నడుపుతూ, భారీ వర్షం పడుతున్న కారణంగా వైపర్లు ఆన్ చేస్తూ. నిద్రలోంచి లేచి గోపాల్, హారిక బయటకు చూశారు. చుట్టూ పచ్చని ప్రకృతి, పక్కనే సముద్రం, ఈదురుగాలికి ఊగుతున్న చెట్లు. గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి ముందు కారాపి విండో దించి అడ్రస్ అడిగాడు డ్రైవర్. కాస్త ముందుకు వెళ్ళి ఎడంవైపు తిరగమన్నాడు ఆ వ్యక్తి. ఒక పెద్ద బంగ్లా ముందుకు వెళ్ళి ఆగింది కారు. అలా వర్షంలోనే కిందకు దిగారు హారిక మరియు గోపాల్. చుట్టూ చెట్ల మధ్య ఎంతో అందంగా ఉంది ఆ బంగ్లా. పెద్ద కాంపౌండ్. మనుషులెవరూ కనిపించలేదు. నడుస్తూ లోపలికి వెళ్లారు హారిక, గోపాల్. ఇంటి తలుపు తెరిచి రాజన్ సార్, రాజన్ సార్ అని 2 సార్లు పిలిచింది హారిక. కానీ లోపల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వినిపించలేదు. ఒకరు మొహాలొకరు చూసుకుని లోపలికి అడుగు పెట్టారు. రాజన్ సార్, హలో, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని మరోసారి పిలిచింది హారిక. గోపాల్ మాత్రం మౌనంగా అటు ఇటూ చూస్తున్నాడు. పక్కనే గోడకొక ఫోటో ఉంది. కింద రాజన్ రంగస్వామి అని రాసుంది. పెద్ద హాల్లోకి అడుగు పెట్టారు. ఇంటి మధ్యలో కప్పుకి పెద్ద రంధ్రం ఉండడాన్ని విచిత్రంగా చూసింది హారిక. ఇది ఓల్డ్ మోడల్ హౌస్. అప్పట్లో వెంటిలేషన్ కోసం ఇలా ఇంటి మధ్యలో ఖాళీగా ఉంచేవారు అని అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు నవ్వుతూ పక్కనే ఉన్న మరో గది తలుపు తెరిచింది హారిక. మెల్లగా తెరుచుకుంది ఆ గది తలుపు. లోపల కనపడ్డ దృశ్యానికి ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది హారిక.
హారిక వెనక నడుస్తూ ముందుకొచ్చి ఆ గది లోపల దృశ్యాన్ని చూసి ఓ మై గాడ్ అని గట్టిగా అరిచాడు గోపాల్. ఆ గదిలో దూలానికి ఉరివేసుకుని వేలాడుతున్న రాజన్ రంగస్వామిని చూసి నిర్ఘాంతపోయారు హారిక, గోపాల్.